ఏంటమ్మా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో 14.2లో ఈ ఆల్ క్వశ్చన్స్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఈ టాపిక్లో మనకి స్టాటిస్టిక్స్లో మనకి 3 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఈ 3 ఎక్సర్సైజ్లో 14.2లో మీకు సమ్ ఇచ్చింది చేయమని ఎక్సర్సైజ్ 14.2. ఈ ఎక్సర్సైజ్ 14.2లో మీకు లాస్ట్ సమ్ ఏంటి 6 సమ్ ఇచ్చాను ఆ రోజు చేయమని చెప్పి. అందులో ఆ సమ్ చూడండి సార్ ఏంటది. A student noted the number of cars passing through a spot on a road of 100 periods, each of 3 times, and summarized this in the table given below. ఏంటవి నెంబర్ ఆఫ్ కార్స్. అక్కడ ఏ మ్యాటర్ ఉన్నా కూడా ఇక్కడ ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ ఏంటనేది చూడండి. మ్యాటర్ ప్రతిదానికి ఇస్తాడు. ఒక కార్స్ కానీ లేదా ఒక ఏదైనా ఫ్యామిలీస్ని కౌంటింగ్ చేయడం కానీ లేదా హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు పేషెంట్లు కానీ లేదా ఒక టీచర్కి స్టూడెంట్కి ఉన్న రేషియో కానీ నెంబర్ ఆఫ్ టైప్స్ వస్తాయి. కానీ అందులో ఉన్న మీనింగ్నెస్ ఏంటి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నా ఫైనల్గా ఇక్కడ ఏంటి మనం ఫైండ్ అవుట్ చేయమన్నది మాడ్ డేటా అంటే మా ఓన్లీ మాడ్ అడిగాడు. ఫైండ్ ద మాడ్ ఆఫ్ ది డేటా అడిగాడు కాబట్టి ఏం చూడండి సార్ ఇక్కడ ఇందులో నెంబర్ ఆఫ్ కార్స్ అలాగే ఫ్రీక్వెన్సీ. ఇందులో నెంబర్ ఆఫ్ కార్స్ ఏమి ఇచ్చాడు 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, అలాగే 60 to 70, 70 to 80. అలాగే ఫ్రీక్వెన్సీ మనకి ఇచ్చిన వాల్యూ ఎంత 7, 14, 13, 12, 20, 11, 15, 8. ఇందులో మనకి ఫైండ్ అవుట్ చేయమనేది ఏంటి మాడ్ కాబట్టి మాడ్ ఫార్ములా సార్ రాసుకోండి. ఐడియా ఉండాలి మీకు. అందులో మాడ్ ఫార్ములా సార్ రాసుకుంటే మీకు అందరూ ఏం ఫైండ్ అవుట్ చేయమనేది మీకు తెలుస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా టేబుల్ సదరుగా పెన్సిల్తో మనం ఫామ్ గీసుకున్నాం అనుకోండి. ఎక్కడైనా మిస్టేక్ వచ్చినా ఎరేజ్ చేసుకోవడం ఉంటుంది. అందులో పెన్ యూజ్ చేయకుండా ఇప్పుడు కూడా పెన్సిల్ యూజ్ చేయండి బాక్స్కి. ఇందులో మనకి మాడ్ ఫార్ములా చూడండి సార్. మాడ్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 minus F0 is divided by 2 F1 minus F0 minus F2 into H. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో మనకి ఏ వాల్యూస్ వస్తాయో చూడండి సార్. ఈ సెకండ్ టేబుల్లో సెకండ్ కాలంలో ఉన్న వాటిలో హైయెస్ట్ వాల్యూ ఎంత 20. ఈ 20 ఏమవుతుంది ఫ్రీక్వెన్సీ అంటే F1 అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే దీన్ని మనం ఏమంటాం మోడల్ క్లాస్ యొక్క హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అంటాం. కాబట్టి మోడల్ క్లాస్ ఏమవుతుంది ఇక్కడ 40 to 50 అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్గా ఇంటర్వల్ ఏదైతుందో ఆ ఇంటర్వల్ దేన్ని ఇండికేట్ చేస్తుంది మోడల్ క్లాస్. ఈ మోడల్ క్లాస్లో ఏముంటుంది మనకి లోయర్ బౌండరీ వాల్యూ ఎంత ఇక్కడ 40. ఇంకేంటి ఈ ఫ్రీక్వెన్సీకి ప్రిసీడింగ్ వాల్యూ ఏమవుతుంది F0, దాని సక్సీడింగ్ ఏమవుతుంది F2. అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఏమో F1 సింబల్ యూజ్ చేయగానే దాని ప్రిసీడింగ్ ఏమో F0 అవుతుంది, దాని సక్సీడింగ్ ఏమవుతుంది F2. ఇంకా మనకు కావాల్సింది ఏంటి హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఇంటర్వల్స్కి ఉన్న గ్యాప్ చూడండి సార్. లిమిట్స్కి లోయర్ లిమిట్ కానీ అప్పర్ లిమిట్ కానీ గ్యాప్ చేస్తే 10 to 20 ఉంది. 10 to 20 అంటే గ్యాప్ ఎంత 10, 20 to 30 గ్యాప్ ఎంత 10. ఫర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 10. ఈ 10 అని ఏమంటాం క్లాస్ సైజ్ అనొచ్చు లేదా లెంత్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్. ఎలా ఇండికేట్ చేసినా లెటర్ పర్వాలేదు. ఇక్కడ ఫార్ములా రాశాక వాల్యూస్ ఏంటి ఫ్రమ్ టేబుల్ నుంచి మనకు వచ్చిన వాల్యూస్ ఏంటి ఫస్ట్ ఏంటి వాల్యూ L ఈజ్ ఈక్వల్ టు ఎంత 40. అలాగే F1 వాల్యూ ఎంత ఉంది మన దగ్గర 20. నెక్స్ట్ వాల్యూ F0 వాల్యూ ఎంత ఉంది 12. అలాగే F2 వాల్యూ ఎంత ఉంది మన దగ్గర 11. అంతేగా హెచ్ ఈజ్ కూడా ఎంత ఉంది 10. ఇలా ఈ ఫార్ములాని ఈ వాల్యూస్ రాశారనుకో టోటల్గా ఇది అందరికి ఎంత అవుతుంది 1 మార్క్. ఇది అలాగే ఇండికేట్ చేసినందుకు 1 మార్క్ని. ఇప్పుడు సబ్స్టిట్యూషన్గా ఆన్సర్గా మార్క్స్ ఉంటాయి. L వాల్యూ ఎంత 40 ప్లస్ F1 వాల్యూ ఎంత 20 మైనస్ F0 వాల్యూ ఎంత 12 ఈజ్ డివైడెడ్ బై 2 ఇంటూ F వాల్యూ ఎంత అవుతుంది 20. అయితే ఇంటూ మార్క్ రాయకుండా సదరుకు మీరు బ్రాకెట్ యూజ్ చేయడం నేర్చుకోండి. ఇంటుకు మీనింగ్ ఏంటంటే బ్రాకెట్ ఏంటంటే మల్టిప్లికేషన్ చేయమని. అంటే అక్కడ లెటర్స్ పొరపాటున నువ్వు అంటే నెక్స్ట్ ఎనదర్ ప్రాబ్లంకి వెళ్ళినప్పుడు 2 ఇంటూ అని రాసానుకో ఇదే ఎక్స్ అవుతుంది ఒకసారి. అక్కడ ఎక్స్ లెటర్ నువ్వు ఇంటూ లెటర్ ఒకటే రాసానుకో కన్ఫ్యూజ్ అవుతావు. కాబట్టి ఇంక ఇంటూ సింబల్ అలవాటు చేసుకోకండి. అలాగే డాట్ కూడా యూజ్ చేయకండి. డాట్ యూజ్ చేసానుకో పాయింట్ డాట్ ఒకటే అయిపోద్ది.
అందువల్ల ఈ మల్టిప్లికేషన్కి మీరు యూజ్ చేసిన బ్రాకెట్ యూజ్ చేశారనుకోండి మిస్టేక్లు రావు. అందులో 2 × 20 మైనస్ F0 వాల్యూ ఎంత 12 మైనస్ F2 ఎంత 11 ఇంటూ H వాల్యూ ఎంత 10. ఇంకా ఫైనల్గా మనకి 40 ప్లస్ 20 మైనస్ 12 20 నుంచి 12 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వచ్చింది 8 ఈజ్ డివైడెడ్ బై 220 ఎంత 40. రెండు నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి, 2 వాల్యూస్ నెగిటివ్గా కాబట్టి కానీ నెగిటివ్ అనేది ఏంటి మనకి మీనింగ్నెస్ ఏంటి యాడింగ్ అంటే సేమ్ వాల్యూస్ సేమ్ సింబల్తో నెగిటివ్ ఉన్నా పర్లేదు పాజిటివ్ ఉన్నా పర్లేదు యాడింగ్ చేయాలి కాబట్టి ఈ 12 ప్లస్ 11 చేస్తే ఎంత వచ్చింది 23 సింబల్ ఏంటి మైనస్ ఇంటూ 10 40 ప్లస్ 8 10s are 80 ఈజ్ డివైడెడ్ బై 40 నుంచి 23 క్యాన్సిల్ అవుతే 17. టేబుల్ ఇక్కడ మీకు ఆ టేబుల్ రాకపోయినా పర్లేదు యాడింగ్ చేసుకుంటే వెళ్ళండి. ఇప్పుడు 17 టేబుల్ 71 జా 72 జా 73 జా రావాలని రూల్ ఏం లేదు, యాడింగ్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ మనం డివైడ్ రాయాలి కాబట్టి 17 డినామినేటర్ న్యూమినేటర్ వాల్యూ ఎంత 80. 17 టేబుల్ 80 అన్నది చేసినప్పుడు చచ్చండి 5 టేబుల్ మీకు బాగా వచ్చింది కదా 5 10s are 50 5 7s are 35 యాడింగ్ ఎంత వచ్చింది 85 అంటే ఎక్కువ అయిపోయింది. ఇంకా 5 టైమ్స్ వస్తే మనం ఇక్కడ చూడండి 5 టైమ్స్ చూసాం కాబట్టి అవుతుంది కాబట్టి నెక్స్ట్ 4 టైమ్స్ చూడండి 4 10s are 40 4 7s are 28 యాడింగ్ ఎంత వచ్చింది 68 అంటే 4 17s are ఎంత అవుతుంది 68 సబ్ట్రాక్షన్ ఎంత 12 పాయింట్ పెట్టినట్టునే ఏమవుతుంది 0 యాడ్ అవుతుంది. మళ్ళీ ఎన్ టైమ్స్ చూడండి 17 ఇందులో 120 ఎన్ టైమ్స్ అంటే ఫర్ సపోజ్ ఒక 6 టైమ్స్ చూడండి 6 టైమ్స్ వస్తే 6 10s are 60 6 7s are 42 యాడింగ్ ఎంత వచ్చింది 112 వచ్చింది 112 102 వచ్చింది. ఇంకా ఇంకొక 17 యాడ్ చేస్తే ఏమవుతుంది 119 అంటే ఎన్ టైమ్స్ ఇది ఆల్రెడీ 6 టైమ్స్ ఇంకొక యాడింగ్ అయింది కాబట్టి 7 టైమ్స్ చూశారు 7 టైమ్స్ ఎంత 7 10s are 70 7 7 ఎంత 49 టోటల్ యాడింగ్ ఎంత అవుతుంది 119 7 టైమ్స్ సరిపోయింది. ఇంకా సబ్ట్రాక్షన్ ఎంత అవుతుంది చూడండి ఒకసారి 119 వేస్తే సబ్ట్రాక్షన్ ఎంత వచ్చింది 1 పాయింట్కి 0 యాడ్ అవుతుంది కాబట్టి 0 వేసాం క్యాన్సిల్ అవుతుందా పోనీ పాయింట్కి 0 యాడ్ చేసి 0 యాడ్ చేసాం కానీ 17 ఇక్కడ 10 ఉంది 17 10లో క్యాన్సిల్ అవుతుందా క్యాన్సిల్ అవ్వదు అప్పుడు ఇక్కడ ఏం యాడ్ అయ్యాలి 0 యాడ్ చేసి ఇక్కడ కూడా 0 యాడ్ చేసాం 17 ఎన్ టైం క్యాన్సిల్ అవుతుంది 6 టైమ్స్ 102 6 టైమ్స్ 102 అయితే అక్కడ నా దగ్గర ఎంత ఉంది 100 ఉంది 6 టైమ్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇంకా 5 టైమ్స్ ఫైనల్గా 5 17 జార్ ఎంత వచ్చింది 85 సబ్ట్రాక్షన్ ఎంత 15 ఇక్కడతో ఆగిపోయింది ఎందుకంటే ఇక్కడ 0 వచ్చేస్తుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చేసినా మన పని అవ్వదు. అయితే నీకు ఈ యొక్క ప్రాసెస్ చేసేటప్పుడు అది రైట్ ఆర్ రాంగ్ అనేది మనకి ఆల్రెడీ ప్రాబ్లంలో వెనకాల మనకు ఆన్సర్ ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి వాడు 3 డెసిమల్స్ ఇచ్చాడా 2 డెసిమల్స్ ఇచ్చాడా 3 డెసిమల్స్ వస్తే ఇలా ఉంచండి 3 డెసిమల్స్ అవ్వలేదు అనుకోండి 2 డెసిమల్స్కి మనం అరేంజ్ చేసుకోవాలి. మనకి ఈ ప్రాబ్లం మనకి ఇచ్చిన ఫైనల్ ఆన్సర్ ఎంత ఇచ్చాడో సార్ చూద్దారు 14 లాస్ట్ టైం కాబట్టి 44.7 ఇచ్చాడు 44.7 ఇక్కడ నాకు అంటే ఈ డెసిమల్ క్యాన్సిల్ చేశాడు ఎందుకు క్యాన్సిల్ చేశాడు సెకండ్ డెసిమల్ ఏముంది 0 ఉంది 0 అంటే 5 బిలో ఒకవేళ యాడింగ్ చేసావు ఒకవేళ ఇక్కడ 5 అంటే 5 అబౌవ్ కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసి దీన్ని ఒకటి యాడ్ చేసాం ఎంత అవుతుంది 4.71 ఇక్కడ సెకండ్ డెసిమల్ కూడా ఏముంది 1 ఉంది 1 అంటే ఎంత 5 బిలో అందువల్ల టోటల్గా యాడ్ ఏం చేసి అంటే ఓన్లీ 1 డెసిమల్ యూజ్ చేశాడు ఓన్లీ 1 డెసిమల్ వాల్యూ ఎంత అవుతుంది 4.7 దేర్ ఫర్ ఆన్సర్ ఎంత 40 ప్లస్ 4.7 ఇక్కడ 0.7 అలాగే ఉంచండి 0.7 అలా ఉంచితే ఇంటీజర్ వాల్యూ ఎంత 40 ప్లస్ 4 వాల్యూ ఎంత 44 అందువల్ల ఒకసారి మనం చేసుకుంటే వెళ్ళిపోవడం కాదు ఒకసారి మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఆన్సర్ని రప్పించగలుగుతున్నాం అనుకోండి ఫైనల్గా నీకు పబ్లిక్ ఎగ్జామ్స్లో కూడా సేమ్ అదే ఒకసారి చేసే ఒక ప్రాసెస్ నీకు ఐడియా ఉంటుంది ఇదేంటి ఒక పాయింట్ డెసిమల్ వరకు చూశాడు లేదా 2 పాయింట్స్ వరకు చూశాడు అని ఐడియా ఉంటుంది అంతేకాని చేసుకుంటే పోయాక లేదు 3 డెసిమల్స్ చేసావు 3 డెసిమల్ చేస్తే అవుతుంది కానీ 3 డెసిమల్ ఇవ్వలేదాడు 3 డెసిమల్ చేయించి కావాలంటే ఎలా ఉంచేసినా పర్లేదు కానీ ఇక్కడ 0 ఎప్పుడైతే వచ్చిందో ఇంకా వాల్యూ అవసరం లేదు 705 వచ్చింది కాబట్టి ఈ థర్డ్ డెసిమల్ అవసరం లేదు థర్డ్ డెసిమల్ తీసేస్తే ఆల్రెడీ సెకండ్ డెసిమల్ 0 వేయవలసిన పర్లేదు కాబట్టి 44.7 ఫర్ సపోజ్ 1.2 అని రాసావు 1.2 అంటే 1.2 కాదు దాన్ని ఎలా రాస్తాం 1.20000 అని ఎక్సెట్రా నీకు ఎన్ని కావాలి దాన్ని రాసుకోవచ్చు అందువల్ల దీనికి ఆన్సర్ ఎంత ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ 44.7 చాలా ఇంపార్టెంట్గా మనం చూసుకోండి మాటికి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు ఈజీగా బాక్స్ని మనకి ఇచ్చిన రో కాలమ్స్ని
రోలే ఇస్తాడు, వాడు రోస్ ఇస్తాడు. ఆ రోస్ని ఎలా చేయాలి, కాలమ్స్ కింద రాసుకొని ఇక్కడ ఈ యొక్క వాల్యూస్ని ఇండికేట్ చేస్తే F1, దాని అప్పర్ వాల్యూ F2, దాని లోయర్ వాల్యూ F2, అలాగే ఈ ఇంటర్వెల్ ఆపోజిట్గా F1కి ఆపోజిట్గా అనేది ఏమవుతుంది, మోడల్ క్లాస్. ఈ మోడల్ క్లాస్ మనకి ఏముంటుంది, లోయర్ బౌండరీ ఉంటుంది. అలాగే డిఫరెన్స్ బిట్వీన్ టూ లోయర్ లిమిట్స్, డిఫరెన్స్ బిట్వీన్ టూ లోయర్ లిమిట్స్ ఏంటవి, 20 నుంచి 10 క్యాన్సిల్ చేయొచ్చు, లేదా 30 నుంచి 20 క్యాన్సిల్ చేయొచ్చు. అలా క్యాన్సిల్ చేస్తే ఎంత వచ్చింది వాల్యూ, నాకు 10 వచ్చింది. ఈ వాల్యూస్ అన్ని యొక్క ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్గా ఏమొచ్చింది, మాడ్. అయితే ఇక్కడ ఈ డివిజన్ రావాలి, అలవాటు చేసుకొని పోతా. మనకి డివిజన్ రాలేదని చెప్పేసి ఇక్కడితో ఆగిపోయాం అనుకో, ఫైనల్గా వాల్యూ వేయడు. ఫైనల్గా ఇలా చేసిన వాడికి మార్క్ ఇవ్వాలి తప్ప ఇక్కడితో ఆపేసాం అనుకోండి మనకు ఆన్సర్ రాదు. అందువల్ల కొంచెం ఇది అలవాటు చేసుకోండి, డివిజన్ ఎలా చేయాలి ఏంటన్నది. ఇక్కడతో మనకి టోటల్గా 14.2 కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసిన టాపిక్ ఏంటి, మీడియన్. ఆల్రెడీ నేను క్లాస్లో డిస్కస్ చేసింది ఏంటి, ఆ మీడియన్. ఓసారి మీడియన్ గురించి ఒకసారి చూడండి. మనం మీడియన్ అని నేర్చుకున్నప్పుడు ఈ మీడియన్లో మనకి ఫార్ములా, మెయిన్ ఫార్ములా ఏంటి, L ప్లస్ N/2 మైనస్ F డివైడెడ్ బై F ఇంటూ C. ఈ బ్రాకెట్ మెయింటైన్ చేయండి. C అంటే కొంతమంది C వాడతారు లోయర్ క్లాస్లో, అయితే మీకు C యూజ్ చేయకపోతే H, C అని యూజ్ చేస్తారు, కొందుకులో H అని యూజ్ చేస్తారు. అందువల్ల ఈ బ్రాకెట్ మెయింటైన్ చేయండి కంపల్సరీ. N/2 మైనస్ F డివైడెడ్ బై F ఇంటూ C. ఇది ఫార్ములా. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఆల్రెడీ ఎక్సర్సైజ్ సమ్ అయింది, ఇంకా ఇది ఎగ్జాంపుల్ సమ్ అయింది. ఎక్సర్సైజ్ సమ్ చూద్దాం సార్. ఫస్ట్ సమ్ చూడండి సార్. ది ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ గివ్స్ ద మంత్లీ consumption of electricity of 68 consumers of a locality. Find the median, mean and mode of the data and compare them. అంటే మొత్తం 3 వాల్యూస్ అడిగాడు. ఒక ఈ సమ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా 3 సమ్స్ వచ్చేసినట్టే. ఇప్పుడు వరకు ఎవరైనా ఇంకా డౌట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క 14.3లో ఫస్ట్ బాగా ప్రిపేర్ అయ్యకండి. ఆటోమేటిక్గా మనకి ఏమున్నాయి, ఇక్కడ మీడియన్ ఉంది, అలాగే మోడ్ ఉంది, మీన్ ఉంది. కంపేర్ చేసుకోమన్నాడు, లాస్ట్ని కంపేర్ చేద్దారు సారి. ఏమి ఇచ్చారో చూడండి సార్. మంత్లీ కన్జంప్షన్ అయితే మనం చెప్పేటప్పుడు మీటర్ రీడింగ్ చేసినప్పుడు అక్కడ ఇందులో ఉంటాయి, యూనిట్స్లో ఉంటాయి. ఫర్ సపోజ్ 190 యూనిట్స్ లేదా 220 యూనిట్స్ ఇలా వస్తుంటాయి. ఫస్ట్ వాల్యూ 65 to 85, 85 to 105, 105 to 125, 125 to 145, 145 to 165, 165 to 185, 185 to 205. అది కొంచెం దగ్గర నొక్కి ఆ ఉద్యమం చూద్దారా వాయిస్ తల కొంచెం దగ్గర నొక్కు. ఇచ్చిన ఈ యొక్క రోస్ని కాలమ్స్ కింద చేంజ్ చేశాను. అలాగే నెక్స్ట్ సమ్ ఆఫ్ ది ఇది నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఇచ్చాడు కదంతా 4, 5, 13, 20, 14, 8, 4. ఇందులో మనకి ఈ టోటల్ సమ్లోనే మనకి మీన్ కావాలి, అలాగే మాడ్ కావాలి, మీడియన్ కావాలి. అది ఏ మెథడ్ యూజ్ చేద్దారన్నది మీ ఇష్టం. అది ఇక్కడ నేను యూజ్ చేయాలని ఈ మెథడ్ అవసరం లేదని చెప్తున్నాను. ఇక్కడ ఏ మెథడ్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. అయితే మీకు ప్రీవియస్ క్లాసెస్లో మనం చెప్పిందండి, ఈజీగా సమ్ చేయాలంటే ఏ మెథడ్ యూజ్ చేయాలని చెప్పింది నేను, స్టెప్ డివిజన్. అంటే వాల్యూ లార్జ్ వాల్యూస్ ఉన్నా స్మాల్ వాల్యూస్ ఉన్నా మీరు స్టెప్ డివిజన్ యూజ్ చేయొచ్చు. కానీ ఎవ్రీ లార్జ్ నెంబర్కి
స్టెప్ డివిజన్ యూజ్ చేయాలి. ఇక్కడ నాకు 65 to 85 అని ఉంది, కొంచెం లార్జ్ అనుకుంటున్నాను కాబట్టి స్టెప్ డివిజన్ యూజ్ చేస్తాను. దానికి ఏం కావాలి, నాకు క్లాస్ మార్క్ కావాలి. అయితే దానికన్నా ముందు నువ్వు ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి, మీడియన్. మరి మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం కావాలి, నాకు సిఎఫ్. ముందు సిఎఫ్ కట్టేశాక ఆ తర్వాత మనకి మెయిన్కి ఏం అవసరమో అవన్నీ చేద్దారు. సారి సిఎఫ్ కడుతున్నాను, సార్ చూడండి. సిఎఫ్ ఎలా కట్టాలని చెప్పి నేను స్టార్టింగ్ వాల్యూ నుంచి యాడింగ్ చేసుకుంటే వెళ్ళాను. ఫస్ట్ వాల్యూ ఎంత, 4 + 5 ఎంత, 9. ఎవ్రీ యాడింగ్లో ఆ స్టాప్ అయ్యి అక్కడ ఏం చేయాలి, దాని వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. 4 వేసావు, 4 + 5 ఎంత వచ్చింది, 9. ఇక్కడ 9 వచ్చింది కదా. 9 + 13 ఎంత వాల్యూ, 22 22 + 20 42 42 + 14 46 56 56 + 8 ఎంత అయింది, 64 64 + 4 68. ఇందులో ఎక్కడైనా మిస్టేక్ చేసామనుకో, అంటే బిలో మిస్టేక్లో ఇబ్బంది ఉండదు, అబోవ్ మిస్టేక్లో అదేమవుతుంది, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఉంటుంది. ఆ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ రాంగ్ అనుకోండి, టోటల్ సమ్ రాంగ్ అయిపోతుంది. అందువల్ల యాడింగ్లో ఆల్రెడీ మనకి స్టార్టింగ్లో చెప్పేశాడు వాడు. క్వశ్చన్లో ఏమన్నాడు, ఆల్రెడీ మనకి 68 అని ఇచ్చేసాడు వాడే ఫిగర్లో. ఏమన్నాడు, ఎలక్ట్రిసిటీ ఆఫ్ 68 కన్జ్యూమర్స్ అంటే ఇక్కడ టోటల్ వాల్యూ కంపల్సరీ ఎంత రావాలి, 68 రావాలి. దేర్ఫోర్ స్మాల్ ఎన్ వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 68. నీకు చెప్పాను నేను ఆల్రెడీ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వాడచ్చు అని చెప్పాను. నీకు డౌట్ వచ్చింది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎందుకంటే నాకు ఆల్రెడీ ప్రాబ్లం ఉంది కదా అన్నావు. ప్రాబ్లంలో నీకు ఏం చెప్పాను, n ఈజ్ ఈక్వల్ టు 68, దట్ ఇంప్లైస్ n/2 ఈజ్ ఈక్వల్ టు n/2 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తుంది, 68 / 2 ఈజ్ ఈక్వల్ టు 34. నీకు సింపుల్ మెథడ్లో ఈ సెకండ్ కాలంలో ఉన్న వాల్యూలో హైయెస్ట్ వాల్యూ తీసుకోమని చెప్పాను. కానీ నీకు ఎక్కడైనా డౌట్ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు, అది అప్లై చేయొచ్చు. అక్కడ n/2 వాల్యూ వచ్చింది, ఎంత వచ్చింది మనకి, 34 వచ్చింది. ఆ 34 ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో దేని బిలో వాల్యూ అవుతుందో చూడండి, 42 బిలో. అంటే అక్కడ వచ్చిన 34th అబ్జర్వేషన్ అది, దాని మీనింగ్ వేస్తుంటే అక్కడ 34th అబ్జర్వేషన్. ఆ 34th అబ్జర్వేషన్ ఎక్కడ ఉంది, అక్కడ మనకి బిలో 42. 34th అబ్జర్వేషన్ బిలో 42 అనేది లైస్ ఆన్ ద ఇంటర్వెల్. ఏ ఇంటర్వెల్ ఇది, 125 to 145. విచ్ లైస్ ఇన్ ద ఇంటర్వెల్ ఏమవుతుంది, 125 to 145. ఎలా చెప్పగలుగుతున్నావు, ఇక్కడ వచ్చి 34 వచ్చింది. ఈ 34 మీనింగ్ ఏంటి, 34th అబ్జర్వేషన్. ఈ 34th అబ్జర్వేషన్ అన్నప్పుడు విచ్ లైస్, అందుకే డౌట్ వస్తే ఇక్కడ ఏమని రాయొచ్చు, <42 కాబట్టి విచ్ లైస్ ఇన్ ద ఇంటర్వెల్ ఏంటి ఇంటర్వెల్ వాల్యూ 125 to 145. సింపుల్ మెథడ్ వాడినా పర్వాలేదు, లేదా మనకి ప్రాబ్లమెటిక్గా ఉన్న ఆ యొక్క ఫార్ములా యూజ్ చేసుకుంటే వచ్చింది 34 అనే అబ్జర్వేషన్ బిలో 42 కాబట్టి ఈ లైన్లో చూడాలి. ఈ లైన్లో ఉన్న హైయెస్ట్ వాల్యూ ఎంత, అక్కడ ఉన్న వాల్యూ ఎంత, ఎఫ్. అందుకే మీరు సింపుల్గా ఏం చెప్పిన హైయెస్ట్ వాల్యూ చూసుకుంటే సరిపోతుంది చెప్పాను. అయితే అన్నిటికీ సాధ్యం కాదు, అంటే నీ చెప్పినట్లో హైయెస్ట్ వాల్యూ చూసుకున్నప్పుడు ఫర్ సపోజ్ ఒకసారి ఎక్కడ వచ్చేది అది, అలాంటప్పుడు అది ఏమవుతుంది, రాంగ్ అయిపోతుంది. అందువల్ల ఒకసారి చెక్ చేసుకోవడం నేర్చుకోండి, నష్టం లేదు. ఇప్పుడు ఆ n/2 వాల్యూ కట్టుకుని అది చూసుకున్నా పర్లేదు, లేదా సెకండ్ కాలంలో ఉన్న హైయెస్ట్ వాల్యూకి ఎఫ్ అని పెట్టి దాని ఆపోజిట్ కాకుండా దాని ప్రిసీడింగ్ ఏమవుతుంది, సిఎఫ్. ఇక్కడ ఎఫ్ వచ్చింది, సిఎఫ్ వచ్చింది. మనకున్న ఫార్ములాలో సిఎఫ్ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది ఆల్రెడీ డినామినేటర్లో. n/2 వాల్యూ కూడా వచ్చింది. ఇంకేం కావాలి, ఎల్ కావాలి. ఎల్ ఏంటి, ఇక్కడ లోయర్ బౌండరీ వాల్యూ ఎంత, 125. లోయర్ బౌండరీ కూడా 125 చేసింది. ఎఫ్, సిఎఫ్, n/2 వాల్యూ. దేర్ఫోర్ ఫైనల్గా మనకు వచ్చే మీడియన్ అనే దానికి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ అయిందా, ఇంకా మిస్ అయింది. ఏంటది, హెచ్ ఎలా వస్తుంది ఒకసారి చూడండి. ఇక్కడ ఉన్న వాల్యూ 85 to 65 సబ్ట్రాక్షన్ చేసావు. 85 - 65 వాల్యూ ఎంత, 20. అంటే ఈచ్ ఇంటర్వల్ కొన్న డిఫరెన్స్ ఎంత, 20. అంటే నెక్స్ట్ ఇంటర్వల్ కావాలంటే ఇంకో 20 యాడ్ చేయాలి, ఆ నెక్స్ట్ ఇంటర్వల్ కావాలంటే ఇంకో 20 యాడ్ చేయాలి. కాబట్టి డిఫరెన్స్ బిట్వీన్ 2 ఇంటర్వల్స్ ఎంత వచ్చింది, 20 వచ్చింది. ఇంకా నాకు ఇక్కడతో మీడియన్ అయిపోయింది. అయితే కొంతమంది ఏం చేస్తారో, ఒక టేబుల్లో కట్టలేమని చెప్పుకున్న వాళ్ళు ఏం చేయొచ్చండి, సెపరేట్గా కట్టుకోవచ్చు. ఎలాగా, మీడియన్ టేబుల్ అయిపోయాక నెక్స్ట్ మెయిన్ టేబుల్, నెక్స్ట్ మాడి టేబుల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ మనకి అంత టైం ఉండదు. ఈచ్ అండ్ ఎవ్రీ మనకి సంబంధించిన లాంగ్ ప్రాసెస్ చేసామనుకోండి, అన్ని పేజెస్ సరిపోవు కాబట్టి ఒక బాక్స్లోనే సరిపెట్టాలి. నెక్స్ట్ ఏంటి, ఇంకా క్లాస్ మార్క్ అంటే ఏంటి,
యాడింగ్ లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2. ఇక్కడ యాడింగ్ చేస్తే ఎంత వచ్చింది 65 ప్లస్ 85 యాడింగ్ ఎంత వచ్చింది 150 వచ్చింది. 65 ప్లస్ 85 యాడింగ్ చేస్తే ఎంత వచ్చింది 150 డివైడెడ్ బై 2 వాల్యూ ఎంత వచ్చింది 75. అంటే ఫస్ట్ క్లాస్ మార్క్ వాల్యూ ఎంత 75. నెక్స్ట్ వాల్యూ కావాలనుకో ఏం చెప్పాను నేను క్లాస్ లెంత్ వాల్యూ యాడింగ్ చేసుకుంటే వెళ్ళండి. క్లాస్ లెంత్ వాల్యూ ఎంత 20 యాడ్ చేస్తే ఎంత వచ్చింది 95. ఇంకో ఎనదర్ 20 యాడ్ చేస్తే 115. ఇంకో 20 యాడ్ చేస్తే ఎంత వచ్చింది 115 ఇంకో 20 యాడ్ చేస్తే 135. ఇంకో 20 యాడ్ చేస్తే 155. ఇంకో 20 యాడ్ చేస్తే 175. నెక్స్ట్ 20 యాడ్ చేస్తే 195. ఇది పెద్ద కష్టపడక అసలనే కొంచెం లాజిక్ ఆలోచించండి. 65 to 85 ఈ మిడిల్లో 5 వచ్చే వాల్యూ ఎంత 75. 85 to 105 మిడిల్లో 5 వచ్చే వాల్యూ ఎంత 95. అలా కొంచెం ఆలోచిస్తే చాలా లాజిక్గా ఆ విధంగా అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్ మార్క్ వచ్చాక ఏం కావాలి డిఐ. మీకు చెప్పాను ఎవ్రీ టేబుల్కి డిఐ ఫామ్ చేయవలసిన పని లేదు. సింపుల్గా నేను చెప్పినట్టుగా స్టార్టింగ్ వాల్యూ 0 వేసుకుని ఆ అప్పర్ వాల్యూస్ ఏం నెగిటివ్ సింబల్స్ లోయర్ వాల్యూస్ ఏంటి పాజిటివ్ సింబల్స్ వేసుకుంటే చాలు. ఇక డిఐ ఫైండ్ చేయాలని రూల్ ఏం లేదు. మీకు యూజ్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు, అవసరం లేదనుకుంటే డిఐ తీసేసి నెక్స్ట్ టైం పెట్టచ్చు యూఐ పెడితే సరిపోద్ది. డిఐ ఇది కూడా ఫార్ములా xi మైనస్ ఏ కావాలి నాకు. ఎగ్జాంపుల్ మీరు కావాలంటే ఏం చెప్పండి ఇంటర్వల్స్ ఉంది ఇక్కడ మొత్తం టోటల్ ఇంటర్వల్స్ 1 2 3 4 5 6 7 ఇంటర్వల్స్ ఉన్నాయి. 7 ఇంటర్వల్స్లో మిడ్ పాయింట్ వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి. 7 ఉన్నాయి కాబట్టి 7 ఇంటూ ఆడ్ నెంబర్ని ఆఫ్ చేయలేం కాబట్టి 1 యాడ్ చేస్తే దాన్ని ఆఫ్ చేయండి సార్. 7 + 1 ఎంత 8 డివైడెడ్ బై 2 ఎంత అవుతుంది 4th పొజిషన్ చూడండి. ఏం చూడాలి ఇక్కడ మనం 4th పొజిషన్ యొక్క వాల్యూ చూడండి. 4th పొజిషన్ ఎంత ఉంది 1 2 3 4. ఈ 4కి ఆపోజిట్ ఉన్న వాల్యూ ఏమవుతుంది ఎగ్జామ్డ్ మీన్ అవుతుంది. దేర్ఫోర్ ఏ వాల్యూ ఎంత వచ్చింది 135. ఎగ్జామ్డ్ మీన్ 135 కాబట్టి ఇక్కడ మనకి ఫార్ములా ఎంత వచ్చింది 135. అప్పటితో మనకి ఎగ్జామ్డ్ మీన్ కూడా వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఏమొస్తుంది xi వాల్యూ 75 మైనస్ 135. 75 మైనస్ 135 వాల్యూ ఎంత అవుతుంది -60. మీకు డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు అని చెప్పాం కాబట్టి 5 క్యాన్సిల్ అయింది. ఇక్కడ 13 ఉంది. 13లో 7 క్యాన్సిల్ అవుతుంది 6. కానీ హైయెస్ట్ వాల్యూ 130 సింబల్ ఏముంది మైనస్ ఉంది, అందులో మైనస్ వేసాను. నెక్స్ట్ ఇంకా మీకు చెప్పాం కదా ఇక్కడ హెచ్ వాల్యూ డిఫరెన్స్ ఎంత ఉంది హెచ్ 20 ఉంది కాబట్టి 20 సబ్ట్రాక్షన్ చేస్తే 40. ఇంకో 20 సబ్ట్రాక్షన్ చేస్తే 20. ఇంకో 20 క్యాన్సిల్ చేస్తే 0. ఇందువల్ల ఎగ్జామ్డ్ మీన్కి ఆపోజిట్ ఎప్పుడు ఎంత రావాలి 0 రావాలి. ఎగ్జామ్డ్ మీన్కి ఆపోజిట్ ఎప్పుడు కూడా 0 రావాలి కాబట్టి 0కి అబవ్ వాల్యూ ఏంటి సింబల్స్ వస్తాయి నెగిటివ్ సింబల్స్ వస్తాయి. మరి లోయర్ వాల్యూస్ ఏ సింబల్స్ వస్తాయి పాజిటివ్. ఈసారి ఇది -20 కదా దీనికి ఆపోజిట్ ఎంత అవుతుంది +20. ఇక్కడ -40 దానికి ఆపోజిట్ ఎంత +40. ఇది -60 దాని ఆపోజిట్ ఎంత +60. ఎప్పుడు ఇది ఓన్లీ ఆడ్ వాల్యూస్కి వస్తాయి ఇలాగా. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇంటర్వల్స్ ఆడ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ 0కి అబవ్ వాల్యూ 3 ఉన్నాయి అనుకోండి డౌన్ వాల్యూ కూడా ఉంటాయి 3 ఉంటాయి. అదే ఈవెన్ నెంబర్ కుదరదు. ఈవెన్ నెంబర్కి ఈ మైనస్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. ఈవెన్ నెంబర్లో -4 ఉన్నాయి అనుకోండి పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి 3 ఉంటాయి. ఇక్కడ యూఐ డిఐ అయింది. నెక్స్ట్ ఏంటి యూఐ ఫార్ములా ఏంటి xi మైనస్ ఏ బై డివైడెడ్ బై హెచ్. ఏంటి అంతని చెప్పాను 135. వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు. చాలామంది డౌట్ ఏంటంటే సార్ ఇక్కడ మీరు ఏ అని మెన్షన్ చేయొచ్చు కదంటే ఇక్కడ ఆల్రెడీ ఏ ఉంది కదంటావు రాసుకో ఇబ్బంది ఏం లేదు. అంటే సబ్ట్రాక్షన్ చేయడానికి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఏ పొజిషన్లో ఏమి వేయాలి సార్ అని డౌట్ వస్తుంది అని చెప్పి ఇక్కడ నువ్వు ఏ అనే నోట్ చేసిన వాల్యూని ఇక్కడ ఇండికేట్ చేశాను అంతే. ఇక్కడ రాసినా పర్లేదు రాయకపోయినా పర్వాలేదు. ఇంకా 0కి ఆపోజిట్ ఎప్పుడు ఏమవుతుందని చెప్పి నేను 0. ఇక్కడ ఉన్నది 60 డివైడెడ్ బై హెచ్ వాల్యూ ఎంత 20. 60 డివైడెడ్ బై 20 ఎంత అవుతుంది 60 డివైడెడ్ బై 20 అంటే 0 క్యాన్సిల్. 2 times 6 10 times 3 times అంటే ఫస్ట్ వాల్యూ ఎంత వచ్చింది 3. ఫస్ట్ వాల్యూ ఎప్పుడైతే 3 వచ్చిందో ఆ 3కి సింబల్ ఏంటి మైనస్. మరి 3కి బిలో వాల్యూ ఎంత 2 అంటే -2. 2కి బిలో వాల్యూ ఎంత -1. 0కి నెక్స్ట్ ఇక్కడ -1 వచ్చింది కదా దాని ఆపోజిట్ ఎంత +1. ఇక్కడ -2కి ఆపోజిట్ వాల్యూ +2. ఇక్కడ -3కి ఆపోజిట్ వాల్యూ +3. ఈ విధంగా మనం ఏం ఫామ్ చేసాం యూఐ కూడా ఫామ్ చేసాం. నెక్స్ట్ ఫైనల్గా బాక్స్ ఎంత Fi యూఐ చాలా ఇంపార్టెంట్ అవుతుందా. ఈ ఒక్క సమ్ ద్వారా మీకు 3 మెథడ్స్ కూడా వచ్చేస్తాయి. ఏంటవి మీను మాడు మీడియన్. ఈ ఒక్క సమ కొంచెం ఇంటికి వెళ్ళాక ప్రాక్టీస్ చేసి సరిపోద్ది. ఇక్కడ చూడండి సార్ Fi కన్జ్యూమర్స్ ఇక్కడ x ఏమో లాస్ట్ బాక్స్లో ఉంది మనకి మల్టిప్లికేషన్ చేస్తాను. 4 3 12. 8 వల్ల అది -12.
5 2 జార్ ఎంత 10 సింబల్ ఏమవుతుంది మైనస్. నెక్స్ట్ 13 1 జార్ 13 ఏ 13 అది -13. 20 జీరోస్ ఎంత 0. అయితే కొంతమంది ఓవర్లుక్ ఉంటుంది. ఓవర్లుక్ ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోయి ఈ కాలం చదవాల్సింది దీన్ని బిఫోర్ చూస్తారు. అందువల్ల మనం కంపల్సరీ పెన్సిల్ యూజ్ చేయడం అయితే ఏలు మన ఫింగర్ యూజ్ చేయడం చేయాలి తప్ప పొరపాటున లుక్అప్లో మనకి పొరపాటు ఏదైనా మిస్టేక్ వచ్చిందనుకోండి యాడింగ్ చేసుకుంటే వెళ్ళిపోతాం. ఆన్సర్ వచ్చేసింది అనుకుంటాం, రైట్ అవుతుంది, రాంగ్ అయితే 0 మార్క్స్ వస్తాయి. అందువల్ల 20 జీరోస్ ఎంత వచ్చింది 0. 14 1 జార్ 14. 8 2 జార్ 16. 4 3 జార్ 12. అప్పర్ వాల్యూస్ అనేవి నెగిటివ్ ఉన్నాయి కాబట్టి యాడింగ్ చేయండి. యాడింగ్ చేస్తే ఏమొచ్చింది మనకి నెగిటివ్ సింబల్ వేసాను. 12 + 10 22. 22 + 3 25. 25 + 10 ఎంత 35 అయింది. అక్కడికి ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ కూడా యాడ్ చేస్తే ఇక్కడ చూడండి ఈ రెండు యాడ్ చేస్తే 30. 30 + 12 42. టోటల్గా ఫైనల్ వాల్యూ మనకు కావాలి కాబట్టి చూడమ్మా లాస్ట్ బాక్స్ మనకి ఇండికేట్ చేస్తుంది సిగ్మా FI UI = ఇదేమో నెగిటివ్ సింబల్ 35 ఉంది, ఇది పాజిటివ్ వాల్యూ 42 ఉంది. ఏది హైయెస్ట్ వాల్యూ 42 హైయెస్ట్ వాల్యూ కాబట్టి ఈ 42లోంచి 35 క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది మనకి 7 సింబల్ ఏంటి మరి ప్లస్. మరి హైయెస్ట్ వాల్యూ 42 కాబట్టి సింబల్ ఏంటి ప్లస్ కాబట్టి +7 వేయాలి. కానీ ప్లస్ ఇండికేట్ చేయవలసిన పని లేదు మనకి. ఇక్కడ ఫైనల్గా మనకు బాక్స్ వచ్చిందంటే వాడు ఫైనల్గా బాక్స్ వచ్చింది కానీ మనం సెపరేట్గా ఏం చేయాలి ఏ మెథడ్ కాదు యూజ్ చేయాలి. అయితే ఇక్కడ మనకి ఇంకోటి ఏముందంటే మాడ్ ఒకటి ఉంది. మాడ్కి మరి ఫ్రీక్వెన్సీకి వచ్చినప్పుడు ఇది ఏమవుతుంది F అవుతుంది. మాడ్ సెపరేట్గా కట్టుకున్నా పర్లేదు నష్టం, ఎందుకంటే ఇది ఆల్రెడీ మెయిన్కి మాడ్కి యూజ్ అవుతుంది కాబట్టి యూజ్ చేసేసుకోండి. మరి మాడ్కి ఈ టేబుల్ యూజ్ చేస్తే పని అవుతుంది. ఎందువల్లంటే ఇక్కడ లెటర్స్ తేడా వస్తాయి. ఇక్కడ ఇదేమో F అదేమవుతుంది F1 యూజ్ చేయాలి. అందువల్ల కొంచెం ఇబ్బంది వస్తుంది కాబట్టి మాడ్కి సెపరేట్గా కడతారు. ఇక్కడ మనం ఏమైతే ఉన్నాయో అన్నీ ఫైండ్ అవుట్ చేద్దాం. చూసారు కదా ఒకసారి బాక్స్ అంతానే. ఇందులో వాల్యూస్ మనకు కావాల్సింది ఏంటి n వాల్యూ కావాలి, అలాగే నెక్స్ట్ ఏంటి సిగ్మా FI UI కావాలి. మరి ఇంకొకటి ఏంటంటే ఇందులో ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనం రాసినప్పుడు చెప్పాను కదా ఇందాక 68కి హాఫ్ వాల్యూ ఎంత 34 అని చెప్పాను. 34 ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఏ వాల్యూకి బిలో ఉంటుందని చెప్పాను <42. దాని అబ్జర్వేషన్ బట్టి దాని ఇంటర్వల్ ఏం చెప్పాను ఇక్కడ 125 to 145 అనేది ఏమవుతుంది మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ దేనికి యూజ్ అవుతుంది లోయర్ లిమిట్కి. దేనికి యూజ్ అవుతుంది లోయర్ లిమిట్కి. లోయర్ లిమిట్ ఎంత అవుతుంది ఇక్కడ 125. ఇప్పుడు ఇక్కడ టేబుల్ అయ్యాక నెక్స్ట్ చౌన్ ప్రాసెస్ అంట. ఏమేమి వచ్చినాయి రాసుకోండి సార్ వాల్యూస్ అని. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నా నేను మెయిన్ అయితే మీడియం ఎక్కడ పాయింట్లోనే మీ ఇష్టం వాడు ఏదైతే అన్నాడో అది చేస్తూ. క్వశ్చన్లో మనకి మెయిన్ మాడ్ ఫస్ట్ మీడియం అన్నాడు. ఇప్పుడు మనకి స్టార్టింగ్లో మీన్ అలవాటు కాబట్టి మీన్ చేద్దాం. చూడండి ఏ మెథడ్ యూజ్ చేద్దారని యూజింగ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. యూజింగ్ స్టెప్ డీవియేషన్ మెథడ్ దేనికి యూజ్ అవుతుంది మెయిన్. therefore mean is equal to ఫార్ములా ఏం చెప్తుంది a ప్లస్ సిగ్మా FI UI is divided by sigma FI into H. యూజింగ్ స్టెప్ డీవియేషన్ అన్నా కాబట్టి ఫార్ములా రాసాం. ఈ ఫార్ములాలో లెటర్స్ ఏంటో తెలియదు కదా ఏంటో చూడండి. అక్కడ a is equal to ఎంత వచ్చింది 135. సిగ్మా FI UI వాల్యూ ఎంత వచ్చింది మనకి -7 + 7. హెచ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి డిఫరెన్స్ ఎంత అని చెప్పాను 20. సిగ్మా FI వాల్యూ ఎంత ఉంది మన దగ్గర 68. ఈ విధంగా సిగ్మా FI 7 వచ్చింది, హెచ్ వాల్యూ 20 వచ్చింది. సిగ్మా FI వాల్యూ యాడింగ్ ఎంత వచ్చింది టోటల్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎంత వచ్చింది 68. ఇవన్నీ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే therefore mean is equal to mean సింబల్ x bar is equal to a ప్లస్ ఎంత 135 ప్లస్ సిగ్మా FI వాల్యూ ఎంత వచ్చింది 7 డివైడెడ్ బై సిగ్మా FI వాల్యూ ఎంత 68 ఇంటూ ఈ హెచ్ వాల్యూ ఎంత వచ్చింది 20.
హెచ్ వాల్యూ ఎంత 20. ఈ 2 అవుతుంది ఇక్కడ సరే ఏం క్యాన్సిల్ అవుతుంది రెండిట్లో అంటే ఫస్ట్ 7 టేబుల్ చూద్దాం అనుకున్నా పని అవుతుంది కాబట్టి చూడండి ఒకసారి ముందు చేద్దారు. 20లోని 68 ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుందంటే 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 4 5 జార్ 4 1 జార్ 4 క్యాన్సిల్ అవుతుంది ఎంత అవుతుంది 2 28 4 7 జార్ 28. ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ ఎంత 135 ప్లస్ 7 5 జార్ 35 డివైడెడ్ బై 17. అంటే మనకి ఈ ఏ యాడికి అనేది వచ్చేటప్పుడు లాస్ట్ని చేస్తాం కూడా అంటే ఈ ఫ్రాక్షన్ వాల్యూని కొంచెం సింప్లిఫై చేసిన తర్వాత ఆ వచ్చిన ఫైనల్ వాల్యూకి దీనికి 135 యాడ్ చేయాలి. అప్పటిదాకా ఇది అలా కంటిన్యూ వస్తుంది. ఈ కంటిన్యూ లెటర్ మిస్ అవ్వకూడదు మనకి. ఇంకా 35 డివైడెడ్ బై 17 అన్నప్పుడు డివిజన్ తెలియాలి. 17 డెనామినేటర్ కాబట్టి డెనామినేటర్ ప్లేస్ వేసుకున్నాను. 35 న్యూమినేటర్ కాబట్టి న్యూమినేటర్ ప్లేస్ వేసాను. ఇంకా 17 టేబుల్లో 17 2 జార్ 34 సబ్ట్రాక్షన్ ఎంత వచ్చింది 1. పాయింట్ పెట్టగానే ఏమవుతుంది 0 యాడ్ అవుతుంది. 0 యాడ్ చేసాం. క్యాన్సిల్ అవుతుందా 17 10లో క్యాన్సిల్ అవుతుంది. పాయింట్ తర్వాత ఏం పెట్టడానికి 0 పెట్టి ఇక్కడ కూడా ఏం చేయాలి 0. పాయింట్కి ఒక 0 యాడ్ అయింది 10 వచ్చినప్పుడు ఈ 10లో క్యాన్సిల్ అవ్వలేదు. నెక్స్ట్ అనదర్ 0 ఇక్కడ పెట్టి ఇక్కడ కూడా 0 పెట్టి ఇక్కడ ఎంత వచ్చింది 100 వచ్చింది. ఈ 17 100 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది చెప్పాను నేను 5 టైమ్స్. 6 టైమ్స్ వస్తే ఎంత వచ్చింది 102. 6 టైమ్స్ ఏమో 17 జార్ ఎంత వచ్చింది 102. 5 17 జార్ ఎంత 85. ఈ రెండిట్లో ఏది యూజ్ చేసుకోవాలో మనకు ఐడియా ఉన్నది కాబట్టి బిలో వాల్యూ చూడాలి. బిలో వాల్యూ ఎంత 85 కాబట్టి 85 యూజ్ చేసాం. సబ్ట్రాక్షన్ ఎంత 15. పాయింట్కి 0 ఉందని 0 వేసాం. మళ్ళీ సేమ్ 17 టేబుల్ 150 ఎంత క్యాన్సిల్ అవుతుంది. నీకు ఆల్రెడీ 17 6 జార్ ఎంత అని చెప్పాను నేను. ఇంకొక 34 యాడ్ చేస్తే ఎంత వచ్చింది 136. 150 బిలో కాబట్టి ఆల్రెడీ ఇంత 6 టైమ్స్ ఇంకో 2 యాడ్ చేసా కాబట్టి 8 టైమ్స్. 8 10 జార్ 80 8 7 జార్ 56 యాడింగ్ ఎంత 136. ఎన్ని టైమ్స్ ఇది 8 టైమ్స్. చాలా ఆపేసుకోవచ్చు. వాడు ఫైనల్ ఆన్సర్ మనకి ఏమి ఇచ్చాడో చూసుకుంటే ఒకసారి మనకు ఐడియా ఉంటుంది కాబట్టి చూద్దాం ఒకసారి. 14.3లో దీని వాల్యూ 137 అంటే అప్రాక్సిమేట్గా చేశాడు. ఎందుకు అప్రాక్సిమేట్ చేశాడంటే డెసిమల్ తర్వాత పాయింట్ తర్వాత వచ్చిన వాల్యూ ఎంత 0. పాయింట్ తర్వాత వచ్చిన వాల్యూ 0 కాబట్టి 0 తర్వాత వచ్చిన వాల్యూస్కి ఇంకా యూజ్ చేస్తలేదు. అందువల్ల అప్రాక్సిమేట్గా చూసుకున్నా పర్లేదు లేదు ఈ విధంగా నువ్వు ఫైనల్గా సబ్స్టిట్యూట్ చేసినా పర్లేదు. 135 ప్లస్ నీకు వచ్చిన వాల్యూ వేస్తే 2.05 ఆ 8 వేసుకున్నా పర్లేదు కాకపోతే వేసుకోండి. ఇప్పుడు వ్యాడింగ్ చేసినప్పుడు అక్కడ పాయింట్ డెసిమల్ అలాగే ఉంచాడు 058. ఇక్కడ ఇంటిజర్ వాల్యూ ఎంత 2. 135 ప్లస్ 2 ఎంత అవుతుంది 137. అయితే ఈ డెసిమల్ పార్ట్ నెగ్లెక్ట్ చేయడం కారణం ఏంటంటే పాయింట్ తర్వాత 0 వాల్యూ వచ్చింది కాబట్టి ఆ 0 వాల్యూకి అంత ఇంపార్టెన్స్ లేదు కాబట్టి ఈ 0 నెగ్లెక్ట్ చేసి సింపుల్గా ఏం చేశాడు ఇక్కడ 137. ఎందుకు ఇచ్చాడంటే ఇలాగా ఇక్కడ చూడండి ఒకసారి నీకు వచ్చింది 35 17 వచ్చింది. 17 2 జార్ 34 17 2 జార్ 34కి ఎంత అబౌవ్ ఉంది ఇంకా 1 వాల్యూ యాడింగ్ ఉంది. 1 వాల్యూ యాడింగ్ కాబట్టి ఈ డెసిమల్ పాస్ట్ క్యాన్సిల్ చేయడం కారణం ఏంటంటే దీని డబల్ ట్వైస్కి 1 ఎక్స్ట్రా 2 17 జార్ ప్లస్ 1 2 17 జార్ ప్లస్ 1 కాబట్టి 1 అనే వాల్యూ చాలా స్మాల్ వాల్యూ. అలాంటి ఉన్నప్పుడు మాత్రం ఏం చేశాడు డెసిమల్ పార్ట్ నెగ్లెక్ట్ చేస్తున్నాడు. ఇంకెంత ఉందో ఫైనల్ ఆన్సర్ 137. అయితే టెక్స్ట్ బుక్లో 137 ఇచ్చారు కదని చెప్పి మీరు 137 వేసేకంటే ఎందుకంటే ఆడు సింప్లిఫై చేసి అప్రాక్సిమేట్గా చేస్తున్నాడు. అప్రాక్సిమేట్గా చేసినప్పుడు మనం అలవాటు చేసుకుంటే ఎప్పుడు చేసుకోవాలి ఒకసారి చేసిన తర్వాత ఈ వాల్యూకి ఆ వాల్యూ కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకున్నప్పుడు ఈ డెసిమల్ పార్ట్ లేదంటే ఎందుకు లేదు అప్రాక్సిమేట్ చేసినప్పుడు పాయింట్ తర్వాత 0 ఉండకూడదు ఉన్నది కాబట్టి ఈ వాల్యూ నెగ్లెక్ట్ చేయొచ్చు అని చెప్పి ఫైనల్గా ఎంత చేశాడు ఇక్కడ 137. ఇంకా నెక్స్ట్ చూడండి సార్ ఇది మీన్ అయింది. నెక్స్ట్ ఏంటి మీడియన్. మీడియన్కి ఫార్ములా ఏంటి L ప్లస్ n/2 మైనస్ F డివైడెడ్ బై F ఇంటూ H. ఇక్కడ వాల్యూస్ ఏమున్నాయి టేబుల్ నుంచి L ఈజ్ ఈక్వల్ టు L వాల్యూ ఎంత ఉంది మనకి 125. n/2 వాల్యూ మనకి ఎంత వచ్చింది 34. CF వాల్యూ ఎంత వచ్చింది మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేస్తాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏ వాల్యూ వచ్చింది అక్కడ టేబుల్స్లో సెకండ్ కాలం కాబట్టి సెకండ్ కాలం మనకి ఏమొచ్చింది వాల్యూ 15. హెచ్ వాల్యూ ఎంత 20.
చూడండి ఇక్కడ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ మనకి ఫైనల్గా వచ్చింది ఏంటంటే 22. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎంత సిఎఫ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 22. నెక్స్ట్ ఇక్కడ ఫార్ములా మనకి ఎల్లో n/2 సిఎఫ్ అలాగే హెచ్ వచ్చింది. ఎఫ్ ఎంత ఎఫ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత 20. అందువల్ల వచ్చిన వాల్యూస్ అన్ని ఇక్కడ రిటర్న్ చేసుకుందాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఫర్ m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్ ప్లస్ వాల్యూ ఎంత 125 ప్లస్ n/2 వాల్యూ ఎంత 34. n వాల్యూ 68 డివైడెడ్ బై 2 ఆల్రెడీ చేసాం కాబట్టి వాల్యూ ఎంత ఇక్కడ 34 మైనస్ సిఎఫ్ వాల్యూ 22 ఈజ్ డివైడెడ్ బై 20 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత 20. ఈ 2 వాల్యూస్ ఏమవుతాయి క్యాన్సిల్ అయినాయి. ఆ 2 వాల్యూస్ క్యాన్సిల్ అయినాయి కాబట్టి ఇక ఫైనల్గా చూడండి ఒకసారి m ఈజ్ ఈక్వల్ టు 125 ప్లస్ ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చింది 12. యాడింగ్ ఎంత వచ్చింది m ఈజ్ ఈక్వల్ టు 137. సింపుల్గా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఎఫ్ వాల్యూ 20 ఉంది, హెచ్ వాల్యూ 20 ఉంది కాబట్టి 20 లైన్ టైం క్యాన్సిల్ అవుతుంది 1 టైం. ఈ కావాలంటే 1 టైం అని రాసుకోకపోయినా పర్లేదు. సేమ్ వాల్యూ క్యాన్సిల్ అయినప్పుడు 1 టైం 2 టైమ్స్ అని రాయాల్సిన పర్లేదు అక్కడ. అందువల్ల 20 లైన్ టైమ్స్ 1 టైం, అనదర్ టైమ్స్ 2 టైమ్స్ 3 టైమ్స్ అయితే రిటర్న్ చేయాలి. అదే 1 టైం అయితే అవసరం లేదు. ఇంకా సబ్ట్రాక్షన్ చేద్దాం వచ్చింది 12 వచ్చింది. యాడింగ్ చేస్తే 5 + 2 7, 2 + 1 3. ఇంకా ఫైనల్గా ఉన్న వాల్యూ 100లో ఎంత ఉంది 1 ఉంది. అందులో ఫైనల్గా మనకి వచ్చిన వాల్యూ ఎంత 137. ఏ మెథడ్ ఇక్కడ స్టెప్ డివిజన్ మెథడ్లో మీన్ ఫార్మ్ చేసాం. అలాగే ఈ మీడియన్ అనే ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఫర్ m కూడా ఎంత వచ్చింది మనకి 137. ఇక్కడ m అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది మీడియన్. ఇంకా ఫైనల్గా మనకి ఏం కావాలి ఇంకా మాడ్. అయితే ఆ టేబుల్లో మనం మాడ్ యూజ్ చేయాలంటే లెటర్స్ ఇండికేట్ చేసినప్పుడు ఎఫ్ఓ ప్లేస్లో F1 యూజ్ చేయాలి. అందుకే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఆ టేబుల్లో యూజ్ చేయలేదు. ఇంకా సెపరేట్గా ఫైండ్ అవుట్ చేస్తాం దాని వాల్యూ. సెపరేట్గా ఫైండ్ అవుట్ చేస్తే మనకి టేబుల్ ఎంత ఇచ్చాడు ఫస్ట్ మంత్లీ కన్జంప్షన్ ఇందులో అనేది ఇన్ యూనిట్స్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఫస్ట్ వాల్యూ ఎంతంటే 65 to 85, 85 to 105, 105 to 125, 125 to 145, 145 to 165, 165 to 185. Final value 185. 185 to 205. ఇక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీ వాల్యూ ఏంటంటే 4, 5, 13, 20. నెక్స్ట్ అనదర్ వాల్యూస్ 14, 8, 4. ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ చూడాలి కాబట్టి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది F1. దాని ప్రిసీడింగ్ వాల్యూ ఎంత F0. దాని సక్సీడింగ్ వాల్యూ ఎంత F2. ఈ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ ఉన్న ఇంటర్వల్ ఏదైతుందో దాన్ని ఏమంటాం మోడల్ క్లాస్. ఏముంటుందండి మోడల్ క్లాస్. అయితే మీడియన్ ఏముంటుందండి మీడియన్లో అయితేనే మీడియం క్లాస్ అంటాం. అలా కాకుండా మోడల్ అయితే ఏమవుతుంది మోడల్ క్లాస్ అవుతుంది. దీంట్లో ఎల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇందులో ఉన్న ఇంటర్వెల్లో లోయర్ లిమిట్ వాల్యూ ఎంత 125. హెచ్ వాల్యూ చూస్తే ఈ డిఫరెన్స్ వాల్యూ ఎంత వచ్చింది 20. అంటే 2 ఇంటర్వల్స్ ఉన్న లోయర్ లిమిట్ కానీ అప్పర్ లిమిట్ కానీ చూస్తే డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ చేయండి. 105 మైనస్ 85 20, లేదా 85 మైనస్ 65 20. ఇలా ఎల్ వాల్యూ హెచ్ వాల్యూ F1 F0 F2 వాల్యూస్ని ఇండికేట్ చేసిన తర్వాత ఆ లెటర్స్ ఆ యొక్క వాల్యూస్ యూజ్ చేసుకుని ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది మాడ్ ఫార్ములా ఏమవుతుంది ఎల్ ప్లస్ F1 మైనస్ F0 డివైడెడ్ బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. అంటే ఇక్కడ ఏ ఫార్ములా అయితే యూజ్ చేస్తున్నామో అది ఇంపార్టెంట్ కంపల్సరీ. ఫార్ములా యూజ్ చేసేది మాడ్ కాబట్టి ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏటా వాల్యూస్ అవి ఇక్కడ ఉన్న వాల్యూస్
L ఈజ్ ఈక్వల్ టు L వాల్యూ ఎంత 125. అలాగే F1 వాల్యూ ఎంత 20. అలాగే F0 వాల్యూ ఎంత ఉంది 13. F2 వాల్యూ ఎంత ఉంది మన దగ్గర F2 వాల్యూ 14. Lలో F1 F0 F2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడానికి ఏముంది ఇంకా హెచ్ వాల్యూ ఎంత 20. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది దేర్ఫోర్ మాడ్ ఈజ్ ఈక్వల్ టు L వాల్యూ ఎంత ఉంది 125 ప్లస్ ఇక్కడ L వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తుంది ఎంత 125 ప్లస్ F1 వాల్యూ ఎంత ఉంది 20 మైనస్ F0 వాల్యూ ఎంత 13 డివైడెడ్ బై 2 ఇంటూ F1 వాల్యూ 20 మైనస్ F0 వాల్యూ 13 మైనస్ F2 వాల్యూ ఎంత 14 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత 20. therefore 125 ప్లస్ సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత 7 డివైడెడ్ బై 220 40 మైనస్ యాడింగ్ చేస్తే వచ్చింది నెగిటివ్ సింబల్స్లో సేమ్ వాల్యూస్ నెగిటివ్ ఉన్నాయి కాబట్టి ఎడిషన్ చేస్తే 13 + 14 వాల్యూ ఎంత 27. సింబల్ ఏం వేయాలి మైనస్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూ ఎంతగా ఇంటూ 20. ఫైనల్గా 125 ప్లస్ 720 జార్ 140 డివైడెడ్ బై సబ్ట్రాక్షన్ ఎంత వచ్చింది 13. సబ్ట్రాక్షన్ 13 వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నది 140, ఇక్కడ చూస్తే 13 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 10 టైమ్స్. 13 10 జార్ 130. అందువల్ల డివిజన్ చేసినప్పుడు 13 టేబుల్లో చూస్తాం కాబట్టి 13 10 జార్ చూస్తే 130. సబ్ట్రాక్షన్ ఎంత 10. పాయింట్ పెట్టగానే ఏమవుతుంది 0 యాడ్ అయింది కాబట్టి 13 టేబుల్ 100 10 టైమ్స్ అవుతుంది. 10 టైమ్స్ ఫర్ సపోజ్ అప్రాక్సిమేట్లీ తీసుకున్నా 10 టైమ్స్ అంటే 130 ఉన్నాం కాబట్టి 8 టైమ్స్ సెట్ అవుద్దా అంటే సెట్ అవుద్ది. ఎందువల్ల 8 10 జార్ 80, 8 3 జార్ 24. అలా చూసినా 104 వచ్చేస్తుంది. ఇది సెట్ అవుతలేదు. అందువల్ల 8 టైమ్స్ కూడా అవుతలేదు. ఎన్ని టైమ్స్ చూడాలి ఇంకా 7 టైమ్స్ చూడండి. 7 టైమ్స్ వస్తే 7 10 జార్ 70, 7 3 జార్ 21. టోటల్ వాల్యూ ఎంత 91 చేస్తే ఇక్కడ 100 నుంచి 91 క్యాన్సల్ ఎంత అవుతుంది 9. పాయింట్కి ఏమవుతుంది 0 యాడ్ అవుతుంది. నువ్వు 7 టైమ్స్ వస్తే 91 వచ్చింది కానీ ఇక్కడ ఎంత ఉంది 90. 7 టైమ్స్ కూడా కుదరదు. నెక్స్ట్ ఎంత 6 టైమ్స్. 6 10 జార్ 60, 6 3 జార్ 18 కాబట్టి 78. సబ్ట్రాక్షన్ ఎంత 12. అప్రాక్సిమేట్గా వస్తే 8 టైమ్స్ అంటే 9 టైమ్స్. చాలా అంతకన్నా అవసరం లేదు. ఇంకా ఇది ఎంత అవుతుంది 76. అంటే టోటల్గా చూడండి ఒకసారి 125 ప్లస్ అక్కడ నాకు వచ్చిన వాల్యూ ఎంత 10.76. యాడింగ్ చేస్తే ఏమవుతుంది 125 ప్లస్ 10 ఎంత 135.76. అదనా మనం చేసేటప్పుడు ఏ వాల్యూ ఎలా వచ్చిందని చూసుకోవాలి. అక్కడ 125కి 10 యాడ్ చేస్తే 135.76. చూడండి మా సారే చూడండి ఒకసారి ఇక్కడ చేసిన ప్రాసెస్లో మనకి ఒకసారి ఫైనల్గా వాల్యూస్ చూడండి. ఒకసారి ఫైనల్గా వాల్యూస్ ఏంటి ఇక్కడ మనకి మాడ్ వాల్యూ ఎంత వచ్చింది మాడ్ వాల్యూ 135.76. అలాగే మీన్ వాల్యూ ఎంత వచ్చింది మీడియన్ వాల్యూ 137. అలాగే మీన్ వాల్యూ మనకి వచ్చిన వాల్యూ ఎంత మీన్ వాల్యూ 137.05 అని వచ్చింది. అంటే అప్రాక్సిమేట్గా ఇది దేనికి ఈక్వల్ అవుతుంది మీడియన్కి ఈక్వల్ అవుతుంది. అంటే మనకి వాల్యూస్ ఎప్పుడు కూడా మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మీన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే మీడియన్ ఈక్వల్గా ఆన్సర్ రావచ్చు కానీ మాడ్ రావాల్సిన రూల్ లేదు. మాడ్ అంటే ఏంటి మ్యాక్సిమం వాల్యూస్. అంటే ఇక్కడ ఉన్న కన్జ్యూమర్స్లో ఎక్కువగా రీడింగ్ ఎంత 135. అంటే ఎక్కువ మందికి వచ్చిందంటే ఎక్కువ సార్లు రిపీట్ అయిన రీడింగ్ ఎంత 135 రీడింగ్ రిపీట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటి యావరేజ్గా వచ్చిన రీడింగ్ ఎంత 137. యావరేజ్గా వచ్చిన రీడింగ్ ఏమో 137. అంటే అక్కడ ఉన్న మొత్తం టోటల్ కన్జ్యూమర్స్ని కౌంటింగ్ చేస్తే అందులో యావరేజ్గా టోటల్ అందరికీ యాడింగ్ చేసేస్తే అంటే ఫర్ సపోజ్ ఒకరికి 225 రావచ్చు ఈ రీడింగ్, ఒకరికి 95 రావచ్చు, ఒకరికి ఏమో 300 రావచ్చు. ఇలా వాల్యూస్ని ఎడిషన్ చేస్తే దానికి యావరేజ్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ ఎంత 137. కానీ ఇక్కడ ఏంటి అక్కడ టోటల్ కన్జ్యూమర్స్ని కౌంటింగ్ చేస్తే ఎవరికి ఎక్కువసార్లు రిపీట్ అయింది 135 రీడింగ్ అనేది ఏమవుతుంది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిందంట. ఎక్కువ అక్కడ కన్జ్యూమర్స్కి ఏ రీడింగ్ వచ్చింది 135 వచ్చింది. ఇందులో నెక్స్ట్ సమ్ చూడండి సారీ ఆల్రెడీ ఎగ్జాంపుల్ సమ్స్ అయినాయి. నెక్స్ట్ సమ్ ఏంటిలో మనకి సెకండ్ సమ్ చూడండి సారీ
సెకండ్ సమ్ ఏముందంటే ఇక్కడ ఇఫ్ ద మీడియన్ ఆఫ్ 60 అబ్జర్వేషన్ ఏంటి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇచ్చేసాడు ఇక్కడ 60 గివెన్ బిలో ఈజ్ 28.5 ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అంటే నీకు ఏమి ఇచ్చాడు ఇక్కడ మీడియన్ వాల్యూ ఇచ్చాడు మీడియన్ వాల్యూ ఎంత 28.5 అలాగే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ n ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 60 ఈ 2 వాల్యూస్ ఇచ్చి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఎక్స్ అండ్ వై ఆల్రెడీ మనకి ఎగ్జాంపుల్ 2 అయింది కూడా చూడండి సార్ అందులో క్లాస్ ఇంటర్వల్ సింపుల్గా రాయొచ్చు సిఐ క్లాస్ ఇంటర్వల్ సింపుల్గా సిఐ ఫ్రీక్వెన్సీకి ఎఫ్ఆర్స్ అన్నారు ఎఫ్ఆర్ అంటే ఫ్రీక్వెన్సీ అని పూర్తిగా రాసుకున్నా పర్లేదు కొని ఫ్రీక్వెన్సీ సిఐ వాల్యూ ఎంత ఉంది మన దగ్గర 0 to 10 10 to 20 20 to 30 30 to 40 40 to 50 50 to 60 ఈ విధంగా మనకున్న తర్వాత నెక్స్ట్ ఏముంది ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎంత 5 ఎక్స్ 20 15 వై 5 ఒకసారి మనకి మీడియన్ వాల్యూ ఇచ్చాడు మీడియన్ వాల్యూ ఎంత ఇచ్చాడు 28.5 ఈ 28.5 ఎక్కడ వస్తుంది మనకి ఇందులో 20 to 30 అలా చూసినా పర్వాలేదు ఉన్న ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఎంత 20 2 టైప్స్ చూడొచ్చు ఒకటి ఏంటంటే ఇక్కడ మీడియన్ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి మీడియన్ వాల్యూ ఇంటర్వెల్లో చూడాలి ఇంటర్వెల్లో 20 to 30 మిడిల్లో ఏమొస్తుంది 28.5 వస్తుంది మీడియన్లో 28.5 వాల్యూ లైస్ ఆన్ 20 to 30 ఇంటర్వెల్ లైస్ ఆన్ 20 to 30 ఇంటర్వెల్ అన్న కాబట్టి దానికి ఆపోజిట్ వాల్యూ ఎంత అవుతుంది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ సిమిలరిటీ ఎఫ్ ఇంకా సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి సిఎఫ్ ఏంటి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ మరి ఫస్ట్ వాల్యూ ఎంత ఇక్కడ 5 ప్లస్ ఎక్స్ ఇందులో వేరియబుల్ యాడింగ్ ఉండదని చెప్పాను ఏబిసి ఆర్ పిక్యూఆర్ ఎక్స్వైజెడ్ ఈ లెటర్స్లో ఏవైనా కూడా వాటి యాడింగ్ చేయడం కుదరదు వాటి సింబల్ ఏంటి ప్లస్ అంటే ప్లస్ ఎక్స్ వేయాలి మైనస్ ఉంటే మైనస్ ఎక్స్ ఇంటూ ఉంటే ఇంటూ ఎక్స్ అంతే తప్ప ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ జరగవు అక్కడ ఇంకా నెక్స్ట్ ఏంటి 20 5 ప్లస్ 20 25 వేరియబుల్ ఎంత ప్లస్ ఎక్స్ 25 ప్లస్ 15 ఎంత 40 ప్లస్ ఎక్స్ నెక్స్ట్ వేరియబుల్ ఎంత వై ఉంది యాడింగ్ కాబట్టి ఏమవుతుంది 40 ప్లస్ ఎక్స్ ప్లస్ వై నెక్స్ట్ వాల్యూ 40 ప్లస్ 5 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై అయితే కానీ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని కూడా ఎంత ఇచ్చాడు ఆల్రెడీ 60 ఈ టోటల్ వాల్యూస్ ఎడిషన్ చేస్తే ఎలా ఎడిషన్ చేస్తావు ఎక్స్ ప్లేస్లోని వై ప్లేస్లోని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వాల్యూస్ ఎడిషన్ చేస్తే ఎంత అవ్వాలంట 16 కానీ ఇక్కడ 16 ఉంది ఇక్కడ ఎడిషన్ వాల్యూ ఎంత వచ్చింది 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్లో ఉన్న వాల్యూ ఎంత ఇంకా ఇది టోటల్ వాల్యూ 60 అవ్వాలంటే 60 అవ్వడానికి 45కి ఏ వాల్యూ ఎడిషన్ చేయాలి వాల్యూ ఎంత ఎడిషన్ ఉంది 15 45 ప్లస్ 15 వాల్యూ ఎంత అవుతుంది 60 అవుతుంది అంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఎడిషన్ చేస్తే ఎంత రావాలి 15 రావాలి అందుకే ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 20 అవుతుందని చెప్పాను ఫర్ సపోజ్ ఒకవేళ ఇది ఎక్స్ వాల్యూ అవ్వచ్చామా అని డౌట్ చాలా సార్ ఇక్కడ మరి 5 20 ఇచ్చి మిడిల్లో ఎక్స్ ఉంది కదండి ఒకవేళ హైయెస్ట్ వాల్యూ ఎక్స్ కూడా అవ్వచ్చు కదా అనుకుంటావు ఎప్పుడు అవుతుంది ఇక్కడ మనకి ఎడిషన్లో 15 ఉంది బ్యాలెన్స్ ఎక్స్ వాల్యూ 15 అయింది అనుకోండి ఒకవేళ ఫర్ సపోజ్ ఎక్స్ వాల్యూ 15 అయినా ఇక్కడ వాల్యూ 0 అవుద్దా పాజిబిలిటీ లేదు ఎందుకంటే పాజిబిలిటీ ఎలా అవుతుంది ఇక్కడ కంటిన్యూస్గా మనకి ఫ్రీక్వెన్సీ అంటే స్మాల్ టు బిగ్ టు స్మాల్ రావాలి వాల్యూ హైయెస్ట్ అవుతుంది వాల్యూ హైయెస్ట్ అవ్వగానే మళ్ళీ అవుతుంది మళ్ళీ డౌన్ అవుతుంది అంతే తప్ప డౌన్ అప్ అని జరగదు ఇక్కడ అందువల్ల చూడండి ఇక్కడ ఈ హైయెస్ట్ వాల్యూ ఏమవుతుంది ఫ్రీక్వెన్సీ అని చెప్పాను దీని ఆపోజిట్ కాకుండా దాని అప్పర్ వాల్యూ ఏమవుతుంది సిఎఫ్ ఒకసారి చెప్తున్నప్పుడు నోట్ చేసుకుని చూసాను కూడా మీకు ఐడియా ఉంటుంది ఈ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఉన్న ఈ ఇంటర్వల్ ఏమవుతుంది మీడియం క్లాస్ అని చెప్పాను ఎలా చేసింది మీడియం క్లాసు 28.5 వచ్చింది 28.5 లైస్ ఆన్ ద ఇంటర్వల్ అది 20 to 30 దీని ఆపోజిట్ వాల్యూ ఏమవుతుంది స్మాల్ ఎఫ్ దాని ఆపోజిట్ కాకుండా దాని ప్రిసీడింగ్ వాల్యూ ఏమవుతుంది సిఎఫ్ ఇక్కడ సిఎఫ్ వచ్చింది ఎఫ్ వచ్చింది లోయర్ బౌండరీ చూద్దాం లోయర్ బౌండరీ ఎంత అవుతుంది ఇందులో ఏ ఇంటర్వల్ అయితే నువ్వు మీడియం క్లాస్ తీసుకున్నావో ఆ మీడియం క్లాస్లో 20 ఏమవుతుంది లోయర్ బౌండరీ ఇంకొన్న ఏం కావాలి హెచ్ కావాలి హెచ్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఎంత పోనీ తెలుస్తలేదు పోనీ ఇక్కడ చూడు పోనీ 10 20 ఉంది 20 నుంచి 10 క్యాన్సిల్ అవుతాయి 20 నుంచి 10 క్యాన్సిల్ అయితే ఎంత అవుతుంది 10 అంటే క్లాస్ సైజ్ ఎంత అవుతుంది 10 క్లాస్ సైజ్ ఏమో 10 వచ్చింది ఎల్ వాల్యూ 20 వచ్చింది ఎఫ్ 20 సిఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది 5 ప్లస్ ఎక్స్ ఎన్ వాల్యూ ఎంత 60 దేఫర్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే n ఈజ్ ఈక్వల్ టు 60 దట్ ఇంప్లైస్ n/2 ఈజ్ కూడా ఎంత అవుతుంది 30 ఇంకొకటి ఏంటంటే n వాల్యూ 60 అయినా కదా మరి అంటే టోటల్ ఎడిషన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 60
దట్ ఎంప్లాయిస్ ఎన్ వాల్యూ 60 కాబట్టి 45 ప్లస్ ఎక్స్ ప్లస్ 5 ఈజ్వల్ టు ఏమవుతుంది 60. మరి ఎన్ అంటే మీనింగ్ ఏంటి? సమ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వాల్యూ. ఇక్కడ 45 ప్లస్ రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది మైనస్, దేర్ఫోర్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 60 మైనస్ 45. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఎంత అవుతుంది 60, ఈ ప్లస్ వన్ రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది, దేర్ఫోర్ 60 మైనస్ 45. దేర్ఫోర్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 60 నుంచి 45 క్యాన్సల్ అంతా 15. ఇది ఈక్వేషన్ ఎంత అవుతుంది 1. యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఫార్ములా ఏంటి? మీడియన్ ఫార్ములా. మీడియన్ ఎం ఈజ్ కూడా ఫార్ములా ఏంటి? ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. దేర్ఫోర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఉన్న వాల్యూ ఎంత 20 ప్లస్ n/2 ఎంత వచ్చింది మనకి 30 మైనస్ సిఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది? సిఎఫ్ వాల్యూ 5 ప్లస్ ఎక్స్. చాలామంది అలా వదిలేస్తారు. అలా వదలడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ మైనస్ సింబల్ ఈ 2 వాల్యూస్కి ఉంటుంది. అందువల్ల పొరపాటున నేను బ్రాకెట్ వేయలేదు అనుకుంటే -5 రీడ్ చేస్తావు, ఓన్లీ -5 చేస్తావు, ఎక్స్ ప్లస్ సింబల్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, ఫైనల్ ఆన్సర్ రాంగ్ అవుతుంది. అందువల్ల ఇది 5 ప్లస్ ఎక్స్ అనే దానికి టోటల్గా బ్రాకెట్ ఉంది, డివైడెడ్ బై స్మాల్ ఎఫ్ ఎంత 20. ఇది హోల్డ్గా పెట్టుకోవాలి కాబట్టి పెద్ద బ్రాకెట్ అట్టింది ఇంటూ హెచ్ వాల్యూ ఎంత 20. ఒక సింబల్ వేసేటప్పుడు ఆ సింబల్ తర్వాత 2 వాల్యూస్ ఉన్నాయనుకోండి, దానికి బ్రాకెట్ ఎట్లా వస్తుంది? ఎందుకంటే మల్టిప్లై చేయాలి, మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇది వాల్యూ 2 వాల్యూస్కి సింబల్ మారుతుంది, మైనస్ అంటే ప్లస్ అవుతుంది, ప్లస్ అంటే ఏమవుతుంది మైనస్ అవుతుంది. ఇంకా మన ఫైనల్గా ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఎం వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, ఆల్రెడీ ఎం వాల్యూ ఎంత, అందువల్ల ఎం ప్లస్ డౌట్ వస్తే ఇక్కడ రాయొచ్చు, ఏమని రాయొచ్చు బ్రాకెట్లో రాసుకున్నా పర్లేదు, లేదా ఇక్కడ సింపుల్గా గివెన్ దట్ ఏమన్నా మీడియన్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత రాయాలి 28.5 అని రాసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీడియన్ ఫార్ములా రాసావు, కానీ మీడియం వాల్యూ ఎంత ఉంది ఆల్రెడీ 28.5 ఉంది. మరి మీడియం వాల్యూ 28.5 ఉన్నప్పుడు ఆ మీడియం ప్లస్ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, దేర్ఫోర్ 28.5 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత వచ్చింది వాల్యూ 20 ప్లస్ ఇక్కడ చూడండి సారీ 30 మైనస్ మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ ఇంటూ 5 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై ఇక్కడ చూడండి ఈ 20 కూడా ఏమవుతుంది క్యాన్సిల్. అంటే ఫైనల్గా మనకు వచ్చిన వాల్యూ ఎంత 30 మైనస్ ఆఫ్ -5 మైనస్ ఇంటూ 5 మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్. ఒకసారి ప్రాసెస్ వస్తున్నారా? ఇక నేను ఈ ఫార్ములా రాయగానే ఇది రాయాలి, వాల్యూ సబ్స్టిట్యూట్ ఇక్కడ మీకు చాలామందికి డౌట్ వస్తుంది. ఇక్కడ వేసినప్పుడు ఏది వేయాలని డౌట్ వస్తుంది కొంతమందికి. ముందు చేయాల్సిన పని ఏంటంటే ఫార్ములా రాసిన వెంటనే మీరేమి రాయాలి, గివెన్ దట్ మీడియన్ m ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఎంత 28.5, దేర్ఫోర్ m ప్లస్లో 28.5 ఈజ్ ఈక్వల్ టు ఎల్ వాల్యూ 20, n/2 వాల్యూ 30 మైనస్ ఆఫ్ బ్రాకెట్ ఎంత 5 ప్లస్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై ఎఫ్ వాల్యూ ఎంత 20 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత 20. ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది కాబట్టి ఇక్కడ బ్రాకెట్ ఎక్స్ట్రా ఇచ్చేస్తున్నాం. ముందు ఓపెన్ బ్రాకెట్ యూజ్ చేసావు, నెక్స్ట్ ఏ బ్రాకెట్ యూజ్ చేసావు స్క్వేర్ బ్రాకెట్. ఈ 20 రెండు టైం క్యాన్సిల్ అవుతుంది, 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ఇంకా ఫైనల్గా చూడండి ఇది +20, హెచ్ వాల్యూ ఎంత ఇక్కడ 10, మనం అప్లై చేసేటప్పుడు హెచ్ వాల్యూ 10 కాబట్టి ఈ 10 టైం 20 లైన్ క్యాన్సిల్ అవుతుంది. ఈ హెచ్ అనే వాల్యూ 10 కాబట్టి 10 20 లైన్ టైం క్యాన్సిల్ అవుతుంది 2 టైమ్స్. దేర్ఫోర్ ఫైనల్గా ఇది +20 లెఫ్ట్కి వస్తే ఏమవుతుంది, దేర్ఫోర్ 28.5 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 30 మైనస్ ఇంటూ 5 మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ ఈజ్ డివైడెడ్ బై 2. 28.5 నుంచి 20 క్యాన్సిల్ ఎంత అవుతుంది 8.5 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సపరేషన్ చేస్తే 30 నుంచి 5 క్యాన్సిల్ ఎంత 25 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 2. ఇక్కడ 2 ఏం చేస్తుంది డివైడ్ చేస్తుంది, లెఫ్ట్ వస్తే ఏమవుతుంది మల్టిప్లై 2 8.5 2 8 = 16, 2 హాఫ్ ఎంత 1 16 + 1 ఎంత 17. 17 ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ ఎక్స్. చూడండి ఇక్కడ ఇది +25 రైట్ సైడ్ వస్తే లెఫ్ట్ వస్తే ఏమవుతుంది మైనస్, దేర్ఫోర్ 17 మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్. ఒకసారి సరిగ్గా చూస్తున్నారమ్మా, ఇది +25 లెఫ్ట్కి వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది, సపరేషన్ చేస్తే వచ్చింది 17 ఇది 25 25లో 17 క్యాన్సిల్ అవుతుంది ఎంత 8, కానీ 8 అది
28 సింబల్ ఏముంది మైనస్ ఉంది, అందువల్ల దట్ ఇంప్లైస్ నీకు వచ్చిన వాల్యూ ఎంత -8 ఈజ్ ఈక్వల్ టు -x. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏ సింబల్స్ ఉంది మైనస్ ఉన్నాయి, మైనస్ క్యాన్సిల్ చేస్తే జస్ట్ ఫర్ x ఈజ్ కూడా ఎంత వచ్చింది 8. x వాల్యూ 8 వచ్చింది, కానీ నీకు ఈక్వేషన్ 1 చూడే సార్ x ప్లస్ y యాడింగ్ ఎంత రావాలి 17 రావాలి. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 1 ఏముంది x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 15 కాబట్టి x పొజిషన్ వాల్యూ ఎంత 8 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 15. తెలిసిన వాళ్ళు ఇది రైట్ సైడ్ తీసుకోవాల్సిన పని లేదు, కొంచెం లాజిక్ తెలుసు కదా. యాడింగ్ 15 వచ్చింది, అందులో 1 వాల్యూ ఎంత 8, అనదర్ వాల్యూ ఎంత అవుతుంది 7 అని ఐడియా ఉన్న వాళ్ళు డైరెక్ట్గా y ఈజ్ కూడా 7 రాయొచ్చు. ఇక్కడ ప్రాసెస్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ రాయమని ఎవరు అడగరు, ఎవరు వచ్చిన వాళ్ళు ఉన్న ఫాస్ట్గా వచ్చిన వాళ్ళు అనుకో షార్ట్ కట్గా ఆన్సర్ రాయొచ్చు. ఇప్పుడు క్యాన్సిలేషన్ కూడా చేయాల్సిన పని లేదు. ఎలా చెప్తారు ఇక్కడ ఇది -x లెఫ్ట్కి వస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది, ఈ +17 రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది -17, 25 - 17 8 అని డైరెక్ట్గా ఆన్సర్ రాస్తారు. ఇక్కడ కూడా అదే ప్రాసెస్లో ఇది 8 + y ఇది కూడా 15 అన్నావు కాబట్టి ఇంకా అనదర్ వాల్యూ ఎంత 8 + 7 అన్నావు కాబట్టి y వాల్యూ ఎంత అవుతుంది 7 అని డైరెక్ట్గా రాసినా పర్వాలేదు. దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు 15, ఈ +8 రైట్ సైడ్ ఏమవుతుంది -8, దట్ ఇంప్లైస్ ఏమవుతుంది y ఈజ్ ఈక్వల్ టు 15 నుంచి 8 క్యాన్సిల్ అవుతుంది ఎంత 7. ఒకసారి చూడండి x వాల్యూ 8 వచ్చింది, y వాల్యూ ఎంత వచ్చింది 7 + 8 చేస్తే ఎంత అవుతుంది 15. రైట్ అయిందో రాంగ్ అయిందో చూసుకోండి. 2 వాల్యూస్ ఎడిషన్ చేస్తే ఎంత రావాలి నీకు 15 రావాలి. రైట్ రాంగ్ చెక్ చేసుకోవడం నేర్చుకోండి. 8 ఇదంతా 7 వచ్చింది, ఇదంతా వచ్చింది 8 వచ్చింది, 7 + 8 వాల్యూ ఎంత అవుతుంది 15. ఇది మనకి ఎప్పుడైనా ఫైనల్గా ఫైండ్ x, y అని ఇచ్చి వాడు గివెన్లో మీడియన్ వాల్యూ అలాగే ఫైనల్గా టోటల్ ఫ్రీక్వెన్సీ వాల్యూ కూడా ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఈ ప్రాసెస్ చేయాలి. ఇంపార్టెంట్ మోడల్ ఇది.